దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ కావడం ఖాయమని ప్రజలందరూ బీజేపీ అంటున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కప్పర ప్రసాదరావు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గరణిపల్లి కృష్ణమూర్తిలు ధీమా వ్యక్తం చేశారు. గురువారం జగదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం అభివృద్ధితో పాటు ప్రజలందరూ బాగుండాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండాలని, తమ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి భారీ మెజార్టీతో రఘునందన్ రావును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నరేంద్ర మోడీ నాయకత్వం, కిషన్ రెడ్డి నాయకత్వం, రఘునందన్ రావు నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు విజయం కోసం ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని చాలా గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. తిగులు గ్రామంలో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మెదక్లో అర్హత కలిగినటువంటి వ్యక్తి, ప్రజల కోసం మాట్లాడేటువంటి వ్యక్తి రఘునందన్ రావు అయితే, మెదక్ను, సిద్దిపేటను, తర్వాత మొత్తం ఈ సంగారెడ్డి జిల్లాను నిండా దోసుకున్నటువంటి వ్యక్తి, ప్రజలను చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తి, గుంటె భూమి ఉంటే కూడా కబ్జా చేసి తన పేరున రాసుకుంటున్నటువంటి వ్యక్తి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి. మనం అర్థం చేసుకోవాలి, ధరణి పేరుతోటి సిద్దిపేట జిల్లాలో రైతుల ఉసురు పోసుకున్నటువంటి వ్యక్తి కావాలన్నా, కొండపోచమ్మ సాగర్లో, మల్లన్న సాగర్లో ముంపుకు గురైనటువంటి ప్రజల నుంచి కూడా లంచాలు తీసుకొని పీడించినటువంటి వెంకట్రామరెడ్డి కావాలన్నా, పేద ప్రజల పక్షాన కొట్లాడి కోర్టుకు పోయి ప్రజలకు న్యాయం చేసినటువంటి రఘునందన్ రావు కావాలన్నా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది 6 హామీలు అమలు చేసినామని చెప్పి. ఈ అబద్ధపు మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి, బూతులు తిట్టడము, కూతలు కూయడం తప్ప రేవంత్ రెడ్డికి మరొకటి రాదు. అబద్ధాలు చెప్తూ ప్రజలను వంచిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. 2500 పెన్షన్ ఇస్తా అన్నాడు మహిళలకు, ఇప్పటిదాకా ఇవ్వలే. ముసలోళ్ళ పెన్షన్ 2000 నుంచి 4000 వేస్తా అన్నాడు, ఇప్పటిదాకా చేయలే. అంటే రైతు బంధు వేస్తా అన్నాడు 15,000, ఇప్పటిదాకా చేయలే. రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇప్పటిదాకా చేయలే. ఉచిత విద్యుత్ అన్నాడు, ఇప్పటిదాకా చేయలే. కనీసం ఇప్పటిదాకా తెల్ల రేషన్ కార్డు అయినటువంటి దౌర్భాగ్యుడు రేవంత్ రెడ్డి అయితే మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? లేకపోతే నిండా ముంచినటువంటి వ్యక్తి, మొత్తం హరీష్ రావుకు, కేసీఆర్కు ఇంట్లో చెప్రాసిగా పనిచేసినటువంటి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి కోటేస్తారా? ప్రజలు అర్థం చేసుకోవాలి. రఘునందన్ రావు అంటే నీతికి నిజాయితీకి నిలువుటద్దం. పేదల ప్రజల పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తి, రూపాయి ఇతరుల నుంచి తిననటువంటి వ్యక్తి, తను స్వయంగా సంపాదించుకున్నటువంటి డబ్బును పేద ప్రజల కోసం ఖర్చు చేస్తున్నటువంటి వ్యక్తి రఘునందన్ రావు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి రఘునందన్ రావుకు ఓటేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా వీస్తూ ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో 400 పైచిలకు స్థానాలతో నరేంద్ర మోడీ గెలవబోతా ఉన్నాడు. ఆ 400 స్థానాలలో మెదక్ పార్లమెంటు స్థానం కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళమే కానీ ఈసారి బీజేపీ కోటేస్తామంటున్నారు, మేము బీఆర్ఎస్ వాళ్ళమే కానీ ఈసారి బీజేపీ కోటేస్తామని చెప్పి ప్రజలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితులలో రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము మెదక్ పార్లమెంట్ ప్రయాణికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.